దోస్త్ తొలి విడతలో 41,000 మంది చేరిక. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. దోస్త్ తొలి విడతలో మొత్తం 60,000 మందికి సీట్లు కేటాయించగా 41,000 మంది విద్యార్థులు చేరారు. రెండో విడత కౌన్సిలింగ్లో 33,000 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు చేశారు. తొలి విడతలో సీటు దక్కిన వారిలో 13,000 మందికి పైగా మెరుగైన కళాశాల సీట్ల కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లో పోటీ పడుతున్నారు. చూసుకోండి. 26 కులాలపై కొనసాగిన బహిరంగ విచారణ. ఏపీ మంత్రి సుభాష్ గారు రాష్ట్రంలో మరో మార్కెట్ యార్డ్. ఎక్కడ? హైదరాబాద్. రాష్ట్రంలో మరో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు కానుంది. ఖమ్మం జిల్లా మతికేపల్లి మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యార్డుల సంఖ్య 177 ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? తెలుసా మీకు? నాకైతే తెలియదు. పరిధిలో చింతకాని, ముదిగొండ మండలాలు వస్తాయి. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడారు. మతికేపల్లి భారీగా పంటలు సాగుతున్న మార్కెట్ సదుపాయం లేక మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలు రైతులు, దళారులు అమ్ముకుంటున్నారని, అందుకని సమస్యలు పరిష్కరించకపోతే సామూహిక సెలవుల. కలెక్టర్లకు పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రాలు. గురుకులాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచాలి. రేషన్ లబ్ధిదారులకు 3.11 కోట్ల మంది 2025 జనవరి నాటికి పాత కార్డుల వివరాలివి. కుటుంబ లెక్కలు ఇవి. కులగణన సర్వే మేరకు కుటుంబాల సంఖ్య 1,71,71,457. పాతవి కొత్తవి కలిపి మొత్తం ఆహార భద్రతా కార్డులు 91 లక్షలు. రేషన్ కార్డులు ఉన్న కుటుంబాల శాతం 79.49. లబ్ధిదారులు ఎంతమంది? కార్డుల సంఖ్య ఎంత? 2,81,00,000. ఈ లెక్కలన్నీ సరిగ్గా ఒకసారి మళ్ళీ ఎవరైనా పెద్దవాళ్ళు. 4 విడతల్లో కొత్తగా 2.03 లక్షల కార్డుల మంజూరు. సభ్యుల నమోదు ద్వారా పత్రాల పంపిణీకి యోచన. మంచిదేగా. ఉత్తుత్తి కోర్టు నేరగాడ జడ్జి. అబ్బో. సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ పేరిట 1.34 కోట్లు కాజేత. విశ్రాంత శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల టోకర. అబ్బో. మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో నిందితుడివంటూ బెదిరింపులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు సంపాదించడం కాదు, దాచుకోవడం తెలియాలి. ఔషధ మొక్కలతో దోమలను చంపే ద్రావణం అభివృద్ధి. ఓయూ ప్రొఫెసర్ ఎం. మాధవి ఘనత. చైనా ఎంటమాలజీ సొసైటీ నుంచి ప్రశంసా పత్రం. అబ్బో. వాళ్ళు గుర్తిస్తారు, మన వాళ్ళు గుర్తించరు. అది కదా ప్రాబ్లం. త్వరలో 1,00,000 మందితో రాజ్యాంగ పరిరక్షణ బహిరంగ సభ. ఇదే కొంచెం టూ మచ్ అనిపిస్తుంది. పిసిసి జై సంవిధాన్ బచావో కమిటీ నిర్ణయం. ఏం చేద్దామని? ఏమో. అది ఆర్ట్ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయాలి. రాష్ట్రంలో ప్రాథమిక, కస్తూర్బా ఆశ్రమ మోడల్ స్కూళ్ళు ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ట్రైన్డ్ ఆర్ట్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లుగా పాఠశాలల్లో ఆర్ట్ టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదా? 25 ఏళ్లగానే. అబ్బో. మా సమస్యలపై నిర్లక్ష్య ధోరణి. ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస. అవి ఇవాళ విశేషాలు. 4,000 మంది టీచర్లతో సర్దుబాటు. ఏం కష్టం వచ్చింది అయ్యా? సర్దుబాటు ఎందుకు చేసుకోవాలి? అసలు అర్థమే కాదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1-5 తరగతుల కనీస ఉపాధ్యాయుల సంఖ్య. విద్యార్థుల సంఖ్య 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక టీచర్ నియమించాలి. 30 మంది మిగులు టీచర్లు ఉండగా ఇతర చోట్ల ఏంటిది? గత విద్యా సంవత్సరం వరకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టీచర్లకు సర్దుబాటు చేసేవాళ్ళు ఈసారి జూలై 15వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. గత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల గణాంకాలను, ఎంఓఈలను, డిఈఓలను
ఇప్పటికే సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 700 మంది అధికంగా ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం. అబ్బా! కరీంనగర్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో మిగులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారంట విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక మండలంలో ఎక్కువ మంది మిగులు టీచర్లు ఉన్నప్పటికీ ఇతర చోట్ల తక్కువ మంది అవసరం ఉంటే అంతవరకు మాత్రమే సర్దుబాటు చేస్తారు. మిగిలిన వారిని అదే పాఠశాలలో కొనసాగిస్తారు. ఉదాహరణకు కొత్తగూడెం మండలంలో 16 మంది మిగులు టీచర్లు ఉండగా ఇతర చోట్ల 6-7 మందే అవసరం. ఇదేదో అస్సలు జంతర్ మంతర్ అంతే. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 30 మంది మిగులు టీచర్లు ఉండగా ఇతర చోట్ల 5గురే అవసరం. సర్దుబాటు గడువు పొడిగించినప్పటికీ స్వల్పంగానే మార్పులుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. అది విషయం.